అంటే కావాలా? సో, ఎందుకట్లా? కావాలని అంటే అదొక ఓట్ బ్యాంక్ కోసం అనుకోవచ్చు. ఇక మనం ప్రభుత్వాలను మనం నిందించకూడదు. కానీ హ్మ్. ఏ ప్రభుత్వమైనా ఇయ్యాల హిందూ మతము, ముస్లిం మతం అని ఇంతగానో మాట్లాడడానికి కారణం కూడా ఈ వక్ఫ్ బోర్డ్ యొక్క ఆలోచనేనండి. హ్మ్. ఎప్పుడైనా గాని ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే రెండో వాడికి కోపం వస్తది. యెస్. సో, ఈ సహజంగా ఇంత పెద్ద జరుగుతది. భారతదేశంలో ఇంత హిందూస్తత్వము, ఇంత ముస్లిములు, క్రిస్టియన్స్ ఉన్నటువంటి దేశంలో ఒక వక్ఫ్ బోర్డు, ఒక ముస్లింలకి ఇంత ప్రయారిటీ, ఇంత ల్యాండ్ బ్యాంక్ ఇస్తే ఇతరుల కోపం రాదా? హ్మ్. ఇతరుల డిస్కషన్ రాదా? ఇంతగానం ఇలా డిస్కషన్ వినడానికి కారణం ఎవరు? ఈ యొక్క ఆలోచన విధానమే. కాబట్టి నువ్వు ఇద్దరిని సమానంగా చూడు. ఇది లౌకికవాదం దేశం అన్నప్పుడు అందరిని సమానంగా ఉంటే ఎవరు కూడా పట్టించుకోరు. అవును. కానీ ఒక్కళ్ళకే ప్రిఫరెన్స్ ఎప్పుడు ఇస్తావో ఆ రోజు నుంచి నెక్స్ట్ డేనే స్టార్ట్ అయిపోతది. హ్మ్. సో, కాబట్టి ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ నిర్ణయాల వల్ల భారతదేశంలో చాలా మటుకు డిసిజన్ అంతా మారిపోయింది. ఇంకా చాలా మందికి తెలవదండి. హ్మ్. సో, ఇప్పుడు అవును. ఈ యొక్క అవేర్‌నెస్ లేదు కదా! అవేర్‌నెస్ లేదు. ఈ అధికారాలున్నాయి. మీరున్న ఇల్లును గూడా ఇది వక్ఫ్ బోర్డ్‌ది అని చెప్తే ఖాళీ చేయాల్సిన పరిస్థితి యెస్. వస్తదనేది